ఫ్రెండ్స్ బోట్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్డూప్స్ 161 ఇయర్ బడ్స్ తీసుకోవడం జరిగింది. ఇయర్ బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఎయిర్డూప్స్ 161 అని చెప్పి అసప్ చార్జ్ అని చెప్పి ఐడబ్ల్యూపీ టెక్నాలజీ 13mm డ్రైవర్స్ అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా బై అన్ ఇండియన్ బ్రాండ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అని చెప్పేసి టోటల్ ప్లే బ్యాక్ చూసుకున్నట్లయితే 40 hours అయితే ప్లే బ్యాక్ టైం అయితే ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ రెస్పాన్స్ టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. 5 minutes ఛార్జ్ చేస్తే మీకు 90 minutes అయితే ప్లేబ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రాండ్ బోట్ అని చెప్పేసి వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పి బోట్ ఎయిర్డూప్స్ 161 అని చెప్పి ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ చూసుకుంటే 1 year అయితే వారంటీ అయితే ఉంటుంది. వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చింటారు. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి వెబ్సైట్ కానీ ఒక మెయిల్ అయితే ఇచ్చింటారు. సో దీంట్లో మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా బాక్స్లో చూసుకుంటే కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు బోట్ బ్రాండ్కి సంబంధించి. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇయర్ బడ్స్ సంబంధించి యాక్సెసరీస్కి అయితే ఒక బాక్స్ అయితే ఇచ్చారు. సో ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. బాక్స్లో చూసుకున్నట్లయితే 2 జతల ఇయర్ బడ్స్ స్టిప్స్ అయితే ఇచ్చారు అడ్జస్ట్మెంట్ కోసం అయితే. దాంతోపాటు ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇయర్ బడ్స్ సంబంధించిన లుక్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అండి. బాక్స్ మీద కూడా బోట్ బ్రాండ్కి సంబంధించిన లోగో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ బడ్స్ మీద కూడా మీకు RL అని చెప్పి ఇచ్చారు. అంటే రైట్ టు లెఫ్ట్ యూస్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా మీకు RL అని చెప్పి ఇచ్చారు. ఫ్రెండ్స్ పేరింగ్ చేయడానికి అయితే బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. బ్లూటూత్ ఆన్ చేయగానే క్రింద మీకు క్లియర్ కనిపిస్తుంటుంది ఎయిర్డూప్స్ 161 అని చెప్పేసి వాటిని ట్యాప్ చేశాను. ఇయర్ బడ్స్లో ఛార్జింగ్ చూసుకుంటే 100% అయితే ఛార్జింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్లో టచ్ సెన్సార్ అయితే ఉంటుంది. మీరు గట్టిగా లాంగ్ ప్రెస్ చేశారనుకోండి గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది అండి. ఫ్రెండ్స్ ఇందులో టచ్ సెన్సార్ కూడా బాగానే వర్క్ అవుతుంది. సాంగ్ని ప్లే చేయాలన్నా సాంగ్ని స్టాప్ చేయాలన్నా జస్ట్ సింగిల్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకోండి ఇయర్ బడ్స్లో రైట్ సైడ్ అయితే డబుల్ ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు. ప్రీవియస్ సాంగ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే డబుల్ ట్యాప్ చేసుకోవాలి. డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సాంగ్ అని మీరు ఆఫ్ చేయాలనుకుంటే సింగిల్ ట్యాప్ చేసుకోండి. సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ అయితే ఆఫ్ అవుతుంది. దాంతోపాటు మీరు కాల్ ఏమైనా లిఫ్ట్ చేయాలనుకోండి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సింగిల్ ట్యాప్ చేసుకోండి కాల్ లిఫ్ట్ చేస్తారు. కాల్ కట్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ చేసుకోవాలి. సో మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా డబుల్ ట్యాప్ చేస్తే కాల్ అయితే కట్ అయిపోతుంది. ఇయర్ బడ్స్ని ఆఫ్ చేయాలనుకోండి మీరు ఒక 5 seconds అయితే హోల్డ్ చేసుకోండి. 5 seconds హోల్డ్ చేశారనుకోండి ఇయర్ బడ్స్ అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే మళ్ళీ ఒక 6-7 seconds అయితే హోల్డ్ చేయండి ఇయర్ బడ్స్ అయితే ఆన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ ఆన్ కావాలంటే రైట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఆన్ కావాలంటే లెఫ్ట్ సైడ్ అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి ఇయర్ బడ్స్ అయితే ఆన్ అవుతాయి. ఆఫ్ అవ్వాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇయర్ బడ్స్లో మీరు సౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న డిక్రీజ్ చేసుకోవాలని ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇయర్ బడ్స్ ఛార్జింగ్ పెట్టామనుకోండి సో కేస్ని కానీ ఇయర్ బడ్స్ని కానీ ఛార్జింగ్ పెట్టామనుకోండి మీకు క్రింది సైడ్ అయితే ఆ రెడ్ కలర్లో లైట్ అయితే డిమ్ అండ్ డిప్ అయితే ఉంటుంది. సో లైట్ అయితే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ సంబంధించి బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదే బడ్స్లో అనుకోండి 40 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో విత్ కేస్ అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే 1.5 hours అయితే ఛార్జ్ చేయాలి. అదేవిధంగా మీకు బడ్స్ అయితే 30 minutes అయితే ఛార్జ్ చేసుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మీరు జస్ట్ 5 minutes కానీ ఛార్జింగ్ పెట్టారనుకోండి మీకు 90 minutes అయితే మీకు ప్లేబ్యాక్ టైం అయితే రావడం జరుగుతుంది. విత్ కేస్తో పాటు అయితే మీకు అప్ టు 40 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ బడ్స్ పెట్టుకొని మీరు ఎంతసేపు అంటే ఫుల్ మూవీ చూడొచ్చు అంటే ఓకే మీరు ఒక ఫుల్గా మూవీ చూడవచ్చు. దాంతోపాటు ఇంకొక హాఫ్ మూవీ కూడా చూడొచ్చు. ఈజీగా మీకు 3 hours దాకా బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో నాకైతే ఓకే అనిపించింది. బ్యాటరీ బ్యాకప్ అయితే ఓకే అనిపించింది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దాంతోపాటు దీని ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ అయితే నేను 899 రూపీ ప్రైస్లో ఇయర్ బడ్స్ తీసుకున్నాను. సో ఈ ప్రైస్ అయితే ఇది వర్త్ ఇట్ అని చెప్పి నేను ఈ బడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ అనేది ఇయర్లో ఫిట్ విషయానికి వస్తే ఇవి బాగా ఫిట్గా అయితే ఉన్నాయి. సో మీరు జాగింగ్ వెళ్ళినప్పుడు కానీ రన్నింగ్ వెళ్ళినప్పుడు కానీ సో ఇట్లాంటివన్నీ కిందకైతే పడవు చూడండి. చెవిలో అయితే బాగా ఫిట్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇందులో బేస్ కానీ ఓకెల్ కానీ సో సౌండ్ క్వాలిటీ కూడా ఒక బెటర్ అయితే ఉంది. దాంతోపాటు ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏమంటే మనం సినిమా చూస్తున్నాం అనుకోండి ఒక్కొక్కసారి సౌండ్ ఎక్కువైంది అనుకోండి అప్పుడు తగ్గించుకోవాలనుకుంటాము. అప్పుడు ఇట్లో ఈ బడ్స్ వరకు తగ్గించుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. దాంతోపాటు మీరు ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు అయితే కొద్దిగా మీకు నాయిస్ అయితే ఎక్కువ అయితే వినిపిస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇందులో ANC అయితే లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోవడం వల్ల మీకు
ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కానీ మీకు అంటే ఏమన్నా అవుట్డోర్లో ఉన్నారనుకోండి, ఎక్కువ క్లౌడ్గా ఉన్న ఏరియాలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, సౌండ్ కూడా ఎక్కువైతే వస్తుంటుంది. దాంతోపాటు మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తూ అంటే బస్సులో వెళ్తున్నారనుకుంటే ఒక సినిమా చూడాలనుకుంటారు, సినిమా చూస్తున్నారనుకోండి, ఈ బడ్స్ పెట్టుకుని సినిమా చూస్తే మీకు బస్సులో వెళ్ళే సౌండ్ కావచ్చు, సో చుట్టుపక్కల మాట్లాడే సౌండ్ అంతా క్లియర్గా మీకైతే వినిపిస్తుంది. ఎక్కడగా నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, మీకు క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంది. దాంతోపాటు ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు కూడా అవతల వాళ్ళకైతే అంత క్లియర్గా వాయిస్ అయితే వినిపించలేదు. ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్లో మీరు ఫోన్ కాల్ మాట్లాడారనుకోండి, పక్కన వాళ్ళ వాయిస్ కూడా మీకు ఈ బడ్స్లో చాలా క్లియర్గా అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు కూడా ఈ బడ్స్ తీసుకోవచ్చు అంటే అస్సలు తీసుకోకండి. ఎందుకంటే సో మీకు అంటే నాయిస్ అయితే ఎక్కువైతే వినిపిస్తుంది, అదొక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఎక్కువగా జర్నీ చేసేటప్పుడు కూడా అంతే, వీటి పెట్టుకున్నా కూడా మీకు బస్సులో ఉన్న సౌండ్ కావచ్చు, సో మీరు వెళ్తున్నప్పుడు అట్లాంటి సౌండ్ మొత్తం అంతా వినిపిస్తుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒక 1000 బిలోలో ఈ ఇయర్బడ్స్ తీసుకోవచ్చు అంటే నా ఒపీనియన్ ప్రకారం మీకు ఖచ్చితంగా బోట్ బ్రాండ్లోనే ఒక మంచి ఇయర్బడ్స్ 1000 బిలోలో కావాలనుకుంటే ఈ బడ్స్ తీసుకోండి. లేదు 1000 బిలోలో మాకు వేరే కంపెనీ అయినా పర్లేదు, మంచి బడ్స్ కావాలనుకుంటే ఈ బడ్స్ అయితే మీరు అస్సలు కొనకండి అని చెప్పి సో నా ఒపీనియన్. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో వచ్చేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెగల్లో కనబడుతుంది సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.